ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశంలో ఒక కీలకమైన సంస్థాగత మార్పు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ టీడీపీ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను తప్పించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కుప్పం నియోజకవర్గ ముఖ్య నేతల సమక్షంలో ఈ సంచలన నిర్ణయం వెలువడింది. సమావేశం ప్రారంభంలో శ్రీకాంత్ మాట్లాడిన అనంతరం చంద్రబాబు జోక్యం చేసుకుంటూ కుప్పం నా నియోజకవర్గం, ఇకపై ఇక్కడి వ్యవహారాలన్నీ నేనే నేరుగా చూసుకుంటానంటూ స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, అభివృద్ధి పనుల పురోగతిపై అమరావతిలో సుదీర్ఘ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కంచర్ల శ్రీకాంత్ సేవలను ప్రశంసిస్తూనే అవసరమైతే ఆయనను రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం వాడుకుంటామని, కుప్పంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఇకపై తానే స్వయంగా పర్యవేక్షిస్తానని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నామినేటెడ్ పోస్టులు పొందిన నేతలు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, నియోజకవర్గ రాజకీయ అధికారాలు జోక్యం తగ్గించుకోవాలని హితో పలికారు. ముఖ్యంగా మరో 3 నెలల్లో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దీనికోసం ప్రతి 2 నెలలకు ఒకసారి తాను కుప్పంలో స్వయంగా పర్యటిస్తానని కేడర్కు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం బాధ్యతలను నేరుగా తన చేతుల్లోకి తీసుకోవడం మరియు నిరంతర పర్యటనకు సిద్ధం కావడం ద్వారా నియోజకవర్గంపై ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధ మరోసారి నిరూపితమైంది. ఈ నిర్ణయంతో స్థానిక గ్రూప్ రాజకీయాలకు బ్రేక్ పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.